మనందరికీ చిన్నప్పటినుంచి తెలిసిన కథే ఇది. కాని ఈ కథలో మనకు తెలియని ఎన్నో జీవిత పాఠాలు దాగియున్నాయి. దురాశ, ఐక్యత, ఆ తర్వాత నిజమైన స్నేహం. ఈ మూడు విషయాలు మన జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అసలు కథంతా ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఎవరైనా సరే తియ్యటి మాటలు చెప్తే వాటిని గుడ్డిగా నమ్మేస్తే ఏం జరుగుతుంది? ఆ ప్రశ్నకు సమాధానం మనల్ని ఓ భయంకరమైన ఉచ్చులోకి తీసుకెళ్తుంది. జాగ్రత్త! సో, మన కథలో మొదటి భాగం దురాశకు సంబంధించినది. ఒకవైపు అత్యాశతో ఉన్న ఓ బాటసారి, మరోవైపు జిత్తులమారి ముసలి పులి. వీళ్ళిద్దరి కథ మనకు ఎలాంటి గుణపాఠం నేర్పుతుందో ఇప్పుడు చూద్దాం. ఆ పులి తన ఎర్రను ఎలా వేసిందో చూడండి. ఓ బాటసారి, ఈ బంగారు కంకణం తీసుకో. నేను చాలా ముసలిదాన్ని. పాపాలు పోగొట్టుకోడానికి ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను అంటోంది. దారిన పోయే బాటసారికి ఇంకేం కావాలి? మాటల్లో అంత మాయ, కళ్ల ముందు బంగారపు మెరుపు. ఇక అవి అతన్ని ఎలా లాగేస్తాయో చూడండి. ఇప్పుడు ఆ బాటాసారి మనసులో ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒకవైపు అరే, కష్టపడకుండా బంగారం దొరుకుతోంది అన్న ఆశ, మరోవైపు అది పులికదా, ప్రాణం పోతుంది అన్న భయం. కాని దురాశ ఎంత బలమైనదంటే అది నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ప్రాణభయాన్ని కూడా పక్కకు నెట్టేస్తోంది. ఆ బాటసారిని నమ్మించడానికి ఆ పులి చెప్పే కబుర్లు చూడండి. అయ్యో, నాకు వేటాడేంత ఓపికలేదు, ముసలిదాన్నయ్యాను, నా పళ్ళు గోళ్ళు అన్నీ పోయాయి, అసలు మాంసం తినటమే మానేశాను, నా పాత పాపాలు పోగొట్టుకుందామని ఈ దానం చేస్తున్నాను. ఇలా తన వయసుని, భక్తిని అడ్డం పెట్టుకుని తనంత మంచిది లేదన్నట్టు నటిస్తోంది. ఫైనల్గా ఏమైంది? అత్యాశ గెలిచింది, వివేకం ఓడిపోయింది. ఆశతో ఆ బాటసారి చెరువులోకి దిగాడు. అంతే, బురదలో కూరుకుపోయాడు. ఇప్పుడు కదరలేని స్థితి. అతన్ని నిస్సహాయుణ్ణి చేసింది తన ఆశే. ఇక ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. సరే, ఒక వ్యక్తి అత్యాశకు పోతే ఏమవుతుందో చూశాం కదా. ఇప్పుడు కథ ఇంకో మలుపు తీసుకుంటుంది. ఈసారి ఒక పావురాల గుంపు అచ్చం ఇలాంటి ఉచ్చులోనే చిక్కుకుంటుంది. కాని ఇక్కడ సమస్య ఒక్కరిది కాదు, అందరిది. ఇది ఒక సామూలిక సంక్షోభం. అసలేం జరిగిందంటే, చిత్రగ్రీవుడు అనే పావురం నాయకత్వంలో ఓ గుంపు ఆకాశంలో ఎగురుతోంది. కింద నేలమీద ఎవరో బియ్యం చల్లున్నారు. వెంటనే ఓ ముసలి పావురం హెచ్చరించింది, అది ఉచ్చు కావచ్చు, వెళ్ళొద్దు అని. కాని ఏం లాభం? ఆకలి ముందు, ఆత్రం ముందు ఆ మాటలు ఎవ్వరికీ వినపడలేదు. అన్నీ కిందకి దిగాయి. అంతే, అన్నీ వేటగాడి వలలో చిక్కుకుపోయాయి. చూడండి, ఒక్క క్షణం బలహీనత, పెద్దల మాట వినకపోవడం మొత్తం గుంపునే ప్రమాదంలోకి నెట్టేసింది. ఇక వేటగాడు దగ్గరికి రావటం చూసి వాటికి ప్రాణభయం పట్టుకుంది. వెంటనే ఒకదాన్నొకటి తిట్టుకోవడం మొదలుపెట్టాయి. నీవల్లే ఇదంతా జరిగింది, కాదు నీవల్లే అంటూ గొడవపడుతున్నాయి. చూశారా, ఆపద వచ్చినప్పుడు ఐక్యత లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. మరి ఈ గొడవలతో సమస్య తీరుతుందా? లేదు. ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గం లేదా? ఉంది. ఇక్కడే మన కథానాయకుడు, ఆ గుంపు నాయకుడు చిత్రగ్రీవుడు రంగంలోకి దిగుతాడు. అతను ఆ పావురాల భయాన్ని, గందరగోళాన్ని ఒక్క మాటతో ఐక్యతగా మార్చేస్తాడు. చిత్రగ్రీవుడేమన్నాడంటే, ఐక్యతను మించిన బలం లేదు, మనమందరం ఒకటిగా ప్రయత్నిస్తే తప్పకుండా తప్పించుకోగలం. ఆ ఒక్క మాట చాలు, నిరాశలో కూరుకుపోయిన వాళ్లందరికీ అదో పెద్ద ఆశాకిరణంలా కనిపించింది. అందర్లోనూ ధైర్యం వచ్చింది. చిత్రగ్రీవుడు చెప్పిన ప్లాన్ చాలా సింపుల్. మూడు స్టెప్స్. 1. ఒకరినొకరు తిట్టుకోవడం ఆపండి. 2. నేను చెప్పే వరకు ఆగండి. 3. నేను సిగ్నల్ ఇవ్వగానే అందరూ ఒకేసారి పైకెగరాలి. ప్లాన్ సింపుల్గానే ఉంది, కాని దానికి కావాల్సిందేంటి? అందరి మధ్య నమ్మకం, సమన్వయం. ఒక్కరు తేడా చేసిన ప్లాన్ ఫెయిల్. అండ్ ఇట్ వర్క్డ్! అన్ని కలిసి ఒకేసారి రెక్కలు వాడిస్తూ పైకి లేచాయి, ఆ వలతో సహా. వావ్! ఒక్క పావురం చేయలేని పనిని అన్నీ కలిసి సాధించాయి. కింద వేటగాడు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. పాపం, ఖాళీ చేతులతో మిగిలిపోయాడు. సరే, వేటగాడినించైతే తప్పించుకున్నారు. కాని అవి ఇంకా ఫ్రీ అవ్వలేదు. వల ఇంకా వాటి కాళ్లకి చుట్టుకునే ఉంది. అంటే సమస్య ఇంకా తీరలేదు.
ఇక్కడే కథ మరో లోతైన అంశం వైపు వెళ్తుంది. అదే నిజమైన స్నేహం. ఇప్పుడు కథలోకి ఓ కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. హిరణ్యకుడు. ఒక ఎలుక. చిత్రగ్రీవుడికి ప్రాణస్నేహితుడు చిన్నప్పట్నుంచి. పావురాల స్వేచ్ఛకు ఇప్పుడు అతనే ఏకైక ఆశ. ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం ఐక్యతలో కాదు, ఒక పాత గాఢమైన స్నేహబంధంలో ఉంది. ఇక్కడ చిత్రగ్రీవుడి గొప్ప నాయకత్వ లక్షణాన్ని మనం గమనించాలి. హిరణ్యకుడి దగ్గరికి వెళ్లగానే మిత్రమా ముందు నన్ను విడిపించు అని అడగలేదు. అదే ఓ స్వార్థపరుడైన నాయకుడైతే అదే చేసేవాడు. కాని చిత్రగ్రీవుడు మిత్రమా ముందు నా వాళ్లందరినీ కాపాడు అన్నాడు. తనకండా తన అనుచరులకే ఎక్కువ విలువిచ్చాడు. అప్పుడు చిత్రగ్రీవుడు ఒక గొప్ప మాటంటాడు. గొప్ప ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా తన స్నేహితుల కష్టాన్ని తీర్చివాడే నిజమైన స్నేహితుడు, వాడే అందరికన్నా గొప్పవాడు. ఇదీ స్నేహానికి అసలైన నిర్వచనం. కేవలం స్నేహం కాదు, బాధ్యత, త్యాగం కూడా. తన స్నేహితుడి నిస్వార్థం చూసి హిరణ్యకుడి మనస్సు కరిగిపోయింది. వెంటనే వలలోని ప్రతి బంధాన్ని కొరికేసి చివరి పావురాన్ని కూడా విడిపించాడు. అంటే ఇక్కడ విజయం కేవలం స్నేహం వల్ల రాలేదు, ఆ నాయకుడి గొప్ప గుణం వల్లే వచ్చింది. నిజాయితీ, నిస్వార్థముంటే ఇతరులు ఎంత ప్రేరణ పొందుతారో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. కథ ఇక్కడితో అయిపోలేదు. మనమిప్పుడు చివరి అంకానికి వచ్చాం. ఇదంతా అంటే పావురాల ఐక్యత, చిత్రగ్రీవుడి నాయకత్వం, హిరణ్యకుడి స్నేహం, ఇదంతా చెట్టుమీద నుంచి ఓ కాకి గమనిస్తోంది. దాని పేరు లఘుపతనకుడు. ఇప్పుడు ఈ కాకి కథలో మరో కొత్త చిక్కుముడి వేస్తోంది. ఆ కాకి మెల్లగా హిరణ్యకుడి దగ్గరికి వచ్చి, నీ స్నేహం, నీ విధేయత చూసి నాకు ముచ్చటేసింది. నాతో కూడా స్నేహం చేస్తావా అని అడుగుతుంది. చూడండి, కథలో చివరి సంఘర్షణ ఇక్కడే మొదలైంది. అసలు ఊహించని, నమ్మడానికి వీల్లేని ఒకరి నుంచి స్నేహ ప్రతిపాదన. చాలా ఆసక్తికరమైన మలుపు ఇది. ఇప్పుడు హిరణ్యకుడు ఆలోచనలో పడ్డాడు. అతని ముందున్న సందిగ్ధమేంటి? 1. కాకులు, ఎలుకలు పుట్టుకతోనే శత్రువులు. 2. అలాంటి దానితో స్నేహం చేస్తే ప్రమాదం. 3. ఈ కాకి మాటలు చాలా తీయగా ఉన్నాయి, కాని నమ్మొచ్చా? ఇది నిజమైన ప్రేరణ, లేక కథ మొదట్లో మనం చూసిన పులి మోసంలాంటిదా? చూడండి, కథ మళ్లీ మొదటికే వచ్చింది. తీయటి మాటల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని కనిపెట్టడం ఎంత ముఖ్యమో ఇది మనకు మళ్లీ గుర్తుచేస్తోంది. ఈ కథ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం దురాశ గురించి, ఐక్యత యొక్క బలం గురించి, నిజమైన స్నేహం విలువ గురించి ఎన్నో నేర్చుకున్నాం. అన్నీ బానే ఉన్నాయి. కానీ పుట్టుకతోనే శత్రువైనవాడితో స్నేహం చేయటం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానమేంటి? అసలు మనం ఎవరిని నమ్మాలి? నమ్మకానికి హద్దులెక్కడ గీయాలి? ఆలోచించండి.